నమస్కారం అండి. నానండి ఏరైనే ఏటినేదండి ఈ వెనకథలు చూస్తున్నారు కదా, పల్లెలోట శాటిలైట్లు కనబడతాను. అవి శాటిలైట్లు కాదండి, అవి సబ్బులు. ఏం సబ్బులు అంటే స్వయంగా దేశీయంగా తయారైనటువంటి సబ్బులు. అవి మిగతా విదేశీ కంపెనీలతో పోటీ పడిన సబ్బులు కాదండి, అవి విదేశీ సబ్బుల్ని మించినటువంటి సబ్బులు. ఈ సబ్బులు ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎలాగ తయారు చేస్తున్నారు, ఈ సబ్బుల రేట్ ఎంత, ఇవన్నీ కూడా మీ అందరికీ చూపించాలా. ఎందుకంటే ఏరై మంచిగా చెప్తాడు, మంచిగా చేస్తాడు. కాబట్టి మీ అందరికీ చూపిద్దామని ఇప్పుడు ఆ డాక్టర్ గారి కాడికి బయలుదేరినాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సబ్బులు ఎలా తయారు చేస్తున్నారో, అట్ల రేట్ ఎంత, అవి ఏట్లకు ఉపయోగపడతాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని మీకు చూపిస్తాను. అదండి సంగతే. చూసినారు కదా. ముఖ్యంగా మీరు ఒకటి గమనించుకోవాలండి. విలేజ్ ఏరై అన్నాడు ముందు నుంచి చెప్తాడు, మళ్ళా చెప్తాడు. ఎక్కడ మంచి జరుగుతుందో అదే విలేజ్ ఏరై చూపెత్తాడు. ఎవరు మంచి చేస్తారో వాళ్ళనే విలేజ్ ఏరై చూపెత్తాడు. అలాగే ప్రజలకి ఏది అవసరమో అదే విలేజ్ ఏరై చూపెత్తాడు. అందుకని చెప్పి నేను ఈరోజు ఈ సబ్బుల గురించి చెప్పడానికి వచ్చినానండి. ఎందుకంటే మనం బయట వాడినటువంటి సబ్బులు ఇది రుద్దితే నొరగొచ్చేస్తుంది, లేకపోతే మంచి వాసన అయినది ఇవి చూసుకొని మనం సబ్బులు కొని అవి రుద్దుకున్న తర్వాత మన చర్మ గ్రంథులు మూతలు పడిపోతాయి. కొన్ని కంపెనీల్లో సబ్బులు అంట. ఈ మూత పడిపోయిన తర్వాత లోపలికి గాలి వెళ్ళక ఎండ తగలక చర్మాలు ఇప్పుడు ముసలోని అయిపోయినా నాకు ఎలా కమిలిపోయినాయి, అలాగే కుర్రోళ్ళకు కూడా కమిలిపోతుంటాయి. ఈ ట్యాన్ అంతా చూసినారా, ఈ ట్యాన్ అంతా వచ్చేది ఉంటుంది. ఇలాంటివి పోవాలంటే స్వచ్ఛమైనటువంటి ఆయుర్వేదంతో చేసినటువంటి సబ్బు ఇది డాక్టర్ గారే ప్రత్యేకించి తయారు చేసినారు ఈ సబ్బు. బాబు ఇక్కడ ఈ 4 రకాలు ఉన్నాయి. అవునండి, ఈ 4 రకాలు చూసినారండి. ఇది రెడ్ వైన్. ఈ రెడ్ వైన్ కానీ ఇది బాబు మేకపాలు అన్నారా? అవునండి, మేకపాలు కానీ, లేకపోతే ఇది బొప్పాస్కాయ పపాయ అంటారు కదా, పపాయ కానీ. ఈ సబ్బులు ఆరోగ్యానికి మంచివండి, ఆరోగ్యం కోసమే వాడాలి. ఇవి ఇప్పుడు రకరకాల సబ్బులు వస్తున్నాయి. అవన్నీ కూడా ఏంటంటే వాటిలో ఎసైన్స్ కలుపుతారు. ఆ ఎసైన్స్ కలిపినటువంటి ఎసైన్స్ వల్ల చర్మ గ్రంథులు మూసుకుపోతాయి. కానీ ఈ వాడడం వల్ల ఆ చర్మ గ్రంథులు విచ్చుకున్నదే కాకుండా వీటిలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏదైతే ఆ పదార్థం ఉన్నదో ఆ పదార్థము లోపలికి వెళ్ళి ఆరోగ్యం చేకూరుతుంది. అంతే కదా బాబు? అయితే బాబు ఈ ఒకటి ఎంత కొనాలా, ఎక్కడ మీకు ఎక్కడ దొరుకుతాయి, ఎంత కొనాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడైతే కనుక మేము మా క్లినిక్స్ ఒక్క దాంట్లోనే అమ్ముతున్నాం అండి. ఇవి కొంతమంది అంటే స్పెషల్గా వాళ్ళ స్కిన్ టోన్ బట్టి ఆర్డర్ ఇస్తారు, లేదా కనుక వాళ్ళు కావాలంటే కనుక మేము ఇస్తున్నాం. సో ఇవి మా క్లినిక్స్లో అక్కడ అంటే మా ఫోన్ నంబర్ కనుక ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలని మేము చెప్తారు బాబు. అంటే ప్రస్తుతానికి అయితే సింతలూరు ఆయుర్వేద వైద్యశాలలో అమ్ముతాను. అంటే వైజాగ్లో మా క్లినిక్స్లో అమ్ముతున్నాను. మీ క్లినిక్స్లో అమ్ముతాను. అవునండి. అంటే ప్రత్యేకించి ఏదైతే ద్విభాష్యం విశ్వనాథ్ గారి క్లినిక్లు ఉన్నాయో, ద్విభాష్యం విశ్వనాథ తేజస్వి గారి క్లినిక్లు అంట ఈ సబ్బులు అయితే అమ్ముతాను రండి. చూడండి, ఇవి ప్రత్యేకించి ఈ డాక్టర్ గారి క్లినిక్ లోనే దొరుకుతాయి. ఇవి కూడా ఏంటంటే ఆయుర్వేద ప్రామాణికంతోనే చేసినవి. విన్నారు కదా, ఆయుర్వేదం ప్రామాణికంగా తీసుకొని ఈ సబ్బులు తయారు చేసినారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు.